హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ BNBK డైరీస్. సో మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఈ కృష్ణాష్టమికి మేము కృష్ణుడి బొమ్మ కొనడానికి మా ఊరు కొండపల్లిలో వన్ ఆఫ్ ది ఫేమస్ టాయ్ ఏంటో తెలుసు కదా మీకు, అదేనండి కొండపల్లి బొమ్మలు కొనడానికి వెళ్తున్నాము. సో మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. ఇదే ఊర్లో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగాము. సో అప్పటి నుంచి అవే కొండపల్లి బొమ్మలు అలాగే ఫేమస్ అవుతూ వచ్చాయి. సో ఎక్కడికి వెళ్ళినా కొండపల్లి బొమ్మలా ఉన్నారు అని చెప్పేసి ఒక పొగడ్త కూడా ఉంటుంది. అంత ఫేమస్ అయినాయి మా ఊరు కొండపల్లి బొమ్మలు. అండ్ దట్ ఇక్కడ డెవలప్మెంట్ అయితే చాలా బాగా జరిగింది. మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంది. సో మేమైతే ఇక్కడ వాకింగ్ చేయడానికి కూడా వచ్చేవాళ్ళము. ఈ రోడ్లు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాయి. అండ్ దట్టు కొండపల్లి బొమ్మలు ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ వైడ్గా కూడా చాలా ఫేమస్ అయ్యాయి. మేమైతే ఇప్పుడు కృష్ణుడి బొమ్మ కోసం వచ్చాం కదా, లోపలికి ఎంటర్ అవ్వగానే హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఈ రోడ్లో ఈ ఒక్క షాపే కాదు, చాలా షాప్స్ ఉన్నాయి. బట్ మాకైతే చాలా బాగా నచ్చినాయి. బయట షోకేస్లో పెట్టిన బొమ్మలు కానీ ఏదైనా సరే ఇక్కడ అట్రాక్టివ్గా కనిపించేసరికి ఇందులోకి అయితే వచ్చాము. మీరు చూస్తే ఇక్కడ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడైతే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మన బొమ్మలు. ఫేవరెట్ గాడ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ గాడ్ యాజ్ యూ ఆల్ నో దట్ మేము తిరుపతికి కూడా వెళ్ళాము ఈ ఇయర్, వెంకటేశ్వర స్వామి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మీరాబాయి బొమ్మలు కూడా ఉన్నాయి. కృష్ణుడి బొమ్మలు చాలా అయితేనే చూసాము. బట్ మాకైతే ఫస్ట్ చూసింది బాగా నచ్చింది, కానీ ప్రైస్ అంత రీజనబుల్గా అనిపించలేదు. బట్ నెక్స్ట్ అన్నీ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్తున్నాము. మీరు చూడండి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో బొమ్మల్లో. కొండపల్లి బొమ్మలు అంటేనే ఒక యునిక్ స్టైల్ ఉంటుంది. కొండపల్లి బొమ్మలు చూడంగానే తెలిసిపోతుంది ఆ ప్రత్యేకత ఏంటో. ప్రతి ఒక్క ఊరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మా ఊరికైతే కొండపల్లి బొమ్మలు, కిల్లా, అలాగే రకరకాల ఊర్లకి రకరకాలుగా స్పెషాలిటీ ఉంటుంది. సో మీ ఊర్లో ఏంటి స్పెషాలిటీ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాకైతే చెప్పండి. సో మా ఊరి కొండపల్లి బొమ్మల్ని మీకైతే ఇలా చూపించాలని నేను కోరుకున్నాను కృష్ణాష్టమి సందర్భంగా. సో మేమైతే ఏ బొమ్మ సెలెక్ట్ చేసుకున్నామో మీరు చూడాలనుకుంటే చివరి వరకు ఈ వ్లాగ్ చూడండి, డోంట్ మిస్ ఎండ్. అండ్ మేము పూజ కూడా ఎలా చేసుకుంటామో మీరు చూడొచ్చు. మా అక్క అయితే చాలా బొమ్మలు ఎతికేస్తుంది. కృష్ణుడు తన ఫేవరెట్ గాడ్. సో నాకు కూడా చాలా ఇష్టం. కృష్ణుడే అన్ని రూపాల్లో మనకి దశావతారాల్లో దర్శనమిచ్చారు. సో ఏ దేవుడైనా ఒకటే, ఆ దేవుడు ఈ దేవుడు అని చెప్పేసి మనం అనుకో అవసరం లేదు. సో మీరు కొండపల్లి బొమ్మలు చూస్తే దశావతారాల్లో ఒక పెద్ద బొమ్మ ఉంటుంది, నా ఫేవరెట్ చిన్నప్పటి నుంచి. అది ఎప్పటికైనా కొనుక్కోవాలి అని చెప్పేసి. మీకైతే కొండపల్లి బొమ్మల్లో ఏ బొమ్మ అయితే చాలా ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలామందికి తెలుసు కొండపల్లి బొమ్మలు అంటే ఏంటో, దాని యూనిక్నెస్ ఏంటో. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ షేరింగ్ దిస్ వీడియో. అండ్ ఈ కొండపల్లి బొమ్మలు తయారు చేయడం అసలు నార్మల్ విషయం కాదు, అంత ఈజీ కూడా కాదు. ఎంతో జాగ్రత్తగా చేత్తోనే పెయింట్ వేస్తారు. అండ్ ఈ కొండపల్లి టాయ్స్లో ఉన్న స్పెషాలిటీ అని నేను ఎందుకు అంటున్నానో తెలుసా? దీనికైతే సపరేట్గా ఒక వుడ్ ఉంటుంది, దాని పేరు కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెల్ల పొనికి అనే వుడ్ని అయితే యూజ్ చేస్తారు. ఈ తెల్ల పొనికి అనే వుడ్ కొండపల్లి హిల్ ఏరియాలోనే దొరుకుతుంది. అండ్ దానికి మక్కు కూడా ఒక టామరిన్ సీడ్ పౌడర్ అనేది వాడతారు. అండ్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని కూడా డీటెయిల్డ్గా సపరేట్గా చేస్తారనమాట. సో అది అంత ప్రత్యేకత కొండపల్లి బొమ్మలకి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. నేనైతే మా ఊరు గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకైతే చెప్పాను అని అనుకుంటున్నాను. సో మీరు కూడా చూస్తే మీకు కూడా డెఫినెట్గా పర్చేస్ చేయాలనిపిస్తుంది. సో అంత బాగున్నాయి కలెక్షన్. ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే రోజు సరిపోదు. సో ఒక్కసారి మీరే 360 degreesలో ఒక వ్యూ అయితే వేసేయండి. ఒకటా రెండా ఎన్నో కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఫైనల్లీ ఎట్ లాస్ట్గా మా అక్క అయితే ఒక కృష్ణుడి బొమ్మ, బుజ్జి కృష్ణయ్య బొమ్మ కొనేసింది. సో అదేంటో మీరు కూడా చూసేయండి. సో నాకైతే ఇలాగా వచ్చి మా చేతులతో కొనటం ఫర్ ది ఫస్ట్ టైం. మమ్మీ డాడీతో వచ్చి ఎప్పుడైనా సరే షాపింగ్ చేస్తాము, ఒక ఏజ్ వచ్చి జాబ్ చేస్తూ మనం సపరేట్గా వచ్చి తీసుకోవడం అదొక సపరేట్ ఫీలింగ్ అనమాట. సో గాజులు చూడండి ఎంత బాగున్నాయో, చెక్కతో చేసినవి. అవి కూడా బయట కూడా చూడండి భలే ఉన్నాయి కదా బొమ్మలు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మేము పూజ అయితే ఎలా చేసుకుంటామో మీరు కూడా చూసేయండి. సో అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి, జై శ్రీకృష్ణ. ఆ కృష్ణుడి బ్లెస్సింగ్స్ మనందరికీ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ బొమ్మే మేము తీసుకుంది. మీకు ఎలా అనిపించింది
ఆల్రెడీ ఈ పట్టం అయితే మేము ముందే తీసుకున్నాము. బట్ మాకైతే ఎందుకో ఫస్ట్ నుంచి ఒక చిన్న కృష్ణుడి బొమ్మ అయితే తీసుకోవాలి అని చెప్పి తీసుకున్నాము. అది ఇలాగ కృష్ణాష్టమి సందర్భంగా తీసుకున్నాము. మీకైతే ఎలా అనిపించింది ఈ వ్లాగ్? ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్.